చిన్న గ్రామంలో ఒక రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి 5 ఏళ్ళు. అతను ఎప్పుడు ఏ పని చేసినా ఫలితం రావడం లేదు. నిరాశ చెందుతున్నాడు. ఇలా నాకే ఎందుకు జరుగుతుంది, నిరాశ చెందుతుంది ఎందుకు అని చెప్పి ఆలోచించి, ఇలా ఒకసారి గురువుగారిని కలిస్తే బాగుంటుంది అని చెప్పి గురువు దగ్గరికి బయలుదేరుతాడు. గురువు దగ్గరికి బయలుదేరాక గురువు తనను చూసి ఆహ్వానించి, బాలక ఇలా కూర్చో అని అంటాడు. కూర్చున్నాక రాము తన కష్టాలన్నీ వివరిస్తాడు. అలా వివరించగానే గురువుగారు ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. నవ్వి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తెప్పిస్తాడు. తన భార్యతో నీళ్లు తెప్పిస్తాడు. అలా తను నీళ్లు తెప్పించాక ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి రాముకి ఇస్తాడు. ఆ నీళ్లు తాగగానే ఆ ముఖం చిన్నగా చేసుకొని, ఈ నీళ్ళేంటి ఇంత ఉప్పుగా ఉంది, దీన్ని నేను తాగలేను అని గురువుగారితో అన్నాడు. అవునా, తాగలేవా అని గురువుగారు తనని ఒక పెద్ద సరస్సు దగ్గరికి తీసుకువెళ్తాడు. అలా సరస్సు దగ్గరికి తీసుకెళ్తుండగా గురువుగారు చింటూకు చాలా ముచ్చట్లు చెప్తాడు. సరస్సు దగ్గరికి వెళ్ళాక ఈ నీటిలో కొంచెం ఉప్పు వేయి అని అంటాడు. ఉప్పు వేశాక ఇంకొంచెం వాటర్ తాగు అని అంటాడు. తాగాక రాము, ఇది కొంచెం రుచిగానే ఉంది, ఉప్పుగా లేదు, చాలా తీయగా ఉంది, నేను ఇది తాగగలను అని చెప్పాడు. అలా చెప్పాక గురువు ఒక చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వాక, కష్టాలు జీవితంలో ఉప్పు లాంటివి. నీ మనసు చిన్నగానే ఉంటుంది, చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ నీ మనసు సరస్సు లాంటి విశాలమైనదైతే ఎంత సమస్య వచ్చినా అది చిన్నదిగానే మారిపోతుంది అని అంటాడు. నీ మనసును విస్తరించుకో, కష్టాలను తేలికగా తీసుకో అని గురువుగారు రాముకి చెప్తాడు. గురువుగారు చెప్పిన మాటలు విని రాము ఇంకొంచెం మంచిగా అవుతాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.